విజయనగరం మండల పరిధిలోని ఓ పంచాయతీలో పెన్షన్లు పంపిణీ చేశారు. కూటమి విజయం సందర్భంగా సంబరాలు నిర్వహించారు. టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటికి లడ్డూలు, మొక్కలు అందజేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజబజకి విజయనగరం జిల్లాలో మరెవరికి రానంత అత్యధిక ఓట్ల మెజార్టీ రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అటు కార్పొరేషన్లో కావచ్చు, మండల పరిధిలో కావచ్చు, అక్కడ ఉండేటటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు గతంలో సంబరాలు జరుపుకున్నారు. ఈరోజు తమ ప్రీతమ నేత అయినటువంటి చంద్రబాబు నాయుడు 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలకు చేయడం, అదేవిధంగా పూర్తి వైకల్యంతో ఉండేటువంటి వారికి 5,000 రూపాయలు ఉండేటటువంటి పెన్షన్ని 15,000 రూపాయలకు పెంచడం అనేటటువంటి దేశ చరిత్రలో ఒక రికార్డుగా నిలిచింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మనం విజయనగరం రూరల్ పరిధిలో ఉన్నటువంటి పడాలపేటలో ఉన్నాం. ఈ గ్రామంలో ఉండేటటువంటి నాయకులు అందరూ కూడా చాలా పెద్ద పంచాయతీ ఇది. పంచాయతీలో ప్రతి ఒక్క ఇంటికి కూడా ఒక గులాబీ మొక్కతో పాటు 1/2 కేజీ స్వీట్ను పంపిణీ చేస్తున్నారు. పంపిణీ చేసేటటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. వీరందరూ కూడా సమిష్టిగా ఇక్కడ ఉండేటటువంటి ఈ గ్రామంలో సంబరాలు జరుపుకుంటున్నారు. చెప్పండి, ఈరోజు ఎందుకు ఈ కార్యక్రమాన్ని మీరు చేపట్టారు? ఈరోజైతే మన తెలుగుదేశం నాయకులు గుర్తింపుగాను మన గెలిపించిన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడికి మరో అవకాశం, 4వ అవకాశాన్ని ఇచ్చినందుకు గాను, తర్వాత మా అదితి విజయలక్ష్మి గారికి అఖండ మెజార్టీ ఇచ్చినందుకు గాను, తర్వాత మా గ్రామంలో, మా గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్కరూ కూడా మమ్మల్ని నమ్మి మా తెలుగుదేశం పార్టీ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీ ఇచ్చినందుకు గాను, తర్వాత మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారము 3,000 పెన్షన్ని 4,000 చేస్తూ, అది కాకుండా ముందుగా ప్రకటించిన 3 నెలలతో పాటు మొత్తం 7,000 రూపాయలు ఇచ్చినందుకు గాను చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఈ స్వీట్లు అన్నీ కూడా ఎందుకు పంచుతున్నారు? ఈ పూల మొక్కలు ఎందుకు పంచుతున్నారు మీరు? ఈవేళ మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ ఎంతో పండుగ ఇది. ఎందుకంటే ఒక నరకసూడిని పంపించాం. ఈరోజు రాష్ట్రంలో మన రాష్ట్రంలో తెలుగుదేశం వచ్చింది, ఒక పండుగ వాతావరణం బయలుదేరింది. అందరూ కూడా ఆ రావణాసుడికి దండాలు ఇట్టారు. ఎప్పుడు పోతారు ఆ శాపమాలు దలిసింది. రావణాసుడు పోయాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు పార్టీ తరఫున ఆయనకి ఎంతో అందరికీ సంతోషం ఉండి ఈవేళ 4,000 రూపాయలు పెన్షను, 6,000 రూపాయలు వికలాంగులకి, తర్వాత 3,000 రూపాయలు అప్పుడు ఎలక్షన్లో అదనంగా పెన్షన్కి ఇస్తా ఉన్నారు. 3,000, 4,000, 7,000 రూపాయలు ఫస్ట్ సారికి ఇస్తానని చెప్పాడు. అతను అనుకున్న మాట నిలబెట్టారు ఈరోజు ఆయన. ఈ విజయనగరం రూరల్ ప్రాంతంలో ఉండేటటువంటి పడాలపేట పంచాయతీలో ఉన్న ప్రతి ఇంటికి కూడా 1/2 కిలో స్వీట్తో పాటు పూల మొక్కల్ని ఇక్కడ ఉండేటటువంటి తెలుగుదేశం, జనసేనకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పంపిణీ చేస్తున్నారు. వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ABN న్యూస్, విజయనగరం.